టీ20 ప్రపంచకప్ రెండో రౌండ్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్లో అమెరికా, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా, రెండో మ్యాచ్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ రౌండ్లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. సూపర్గా పిలిచే ఈ రౌండ్లో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఇక్కడ గ్రూప్లో భారత్, ఆస్ట్రేలియాలు బలమైన జట్లుగా కనిపిస్తుండగా, గ్రూప్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ 1 భారతదేశం, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తానా, బంగ్లాదేశ్. గ్రూప్ 2 యుఎస్ఏ, వెస్టిండీస్, దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లాండ్. ఇక్కడ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఒకే గ్రూపులోని జట్లు ఒకదానితో ఒకటి పోరాడుతాయి. దీని ప్రకారం ఒక్కో జట్టుకు 3 మ్యాచ్లు ఉంటాయి. ఉదాహరణ, టీం ఇండియా గ్రూప్లో ఉంది కాబట్టి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లతో తలపడనుంది భారత జట్టు. మొదటి రౌండ్లానే రెండో రౌండ్లోనూ పాయింట్ల పట్టిక లెక్కింపు ఉంటుంది. అంటే ఇక్కడ 2 గ్రూపులకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. దీని ప్రకారం గ్రూప్ నుంచి 2 జట్లు, గ్రూప్ నుంచి 2 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. 2 గ్రూపుల నుండి మొత్తం 4 జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. దీని తర్వాత 2 గ్రూపుల జట్లు పరస్పరం పోరాడుతాయి. అంటే గ్రూప్లోని జట్లు గ్రూప్లోని జట్లతో నాకౌట్ మ్యాచ్లు ఆడతాయి. సెమీఫైనల్స్లో గెలిచిన 2 జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించనున్నాయి. తదనుగుణంగా జూన్ 29న జరిగే ఫైనల్ పోరులో ఛాంపియన్ టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.